అసలే చీకటి ఒప్పందం, ఆపై అడ్డగోలు సమర్థన. విద్యుత్ చట్టం 2009 సెక్షన్ 108 పేరుతో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని బెదిరించి చీకటి ఒప్పందానికి సర్కార్ ఆమోద ముద్ర వేసింది. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ ఏకంగా ₹4.60 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై అడ్డంగా దొరికిపోవడంతో కూటమి సర్కార్ ఇప్పుడు మల్ల గుల్లాలు పడుతోంది. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కారుచౌకగా యూనిట్ ₹2.49 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంటే 1,00,000 కోట్ల భారమంటూ కూటమి నేతలు దాని అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏకంగా యూనిట్ ₹4.60 చొప్పున కొనేందుకు సిద్ధమైంది. పైగా ఇది చాలా గొప్ప పనంటూ నిస్సిగ్గుగా సమర్థించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. యాక్సిస్ పవన సౌర హైబ్రిడ్ ప్రాజెక్ట్ నుంచి 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను ఏపీ ఎస్పీడీసీఎల్ 25 ఏళ్ల పాటు యూనిట్ ఏకంగా ₹4.60 చొప్పున కొనుగోలుకు పీపీఏ చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలను రద్దు చేయగా నాడు ఏపీఆర్సీ సైతం తిరస్కరించిన ఒప్పందాన్ని కూటమి సర్కార్ మళ్లీ తెరపైకి తెచ్చి 108 సెక్షన్ పేరుతో బెదిరించి ఆమోదింపజేసుకుంది. ఈ అడ్డగోలు ఒప్పందాన్ని సాక్షి బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. యాక్సిస్తో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల బాధుడును రద్దు చేయాలని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సోమవారం ప్రజాబేరీ కార్యక్రమంలో సంతకాలను సేకరించారు. యాక్సిస్ ఎనర్జీతో అధిక ధరకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రయత్నించారు. అది హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్ అని, బండ్లింగ్, బ్యాలెన్సింగ్, బ్యాంకింగ్ విధానంలో ఏర్పాటవుతున్న తొలి ప్రాజెక్ట్ కాబట్టి ఆ మేరకు ధర కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ సెకీ నిర్వహించిన వేలంలో 930 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి యూనిట్ ₹3.53 చొప్పున అందించేందుకు రిలయన్స్ పార్ ముందుకొచ్చింది. ఇదే బీబీబీ విధానంలో రోజు 4 గంటల పాటు పీక్ అవర్స్లో విద్యుత్ను ఇస్తామని రిలయన్స్ చెప్పింది. అయినప్పటికీ తక్కువ ధరకు అందించే రిలయన్స్ను కాదని యూనిట్ ₹4.60కి యాక్సిస్ నుంచే తీసుకోవడానికి కారణం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో అత్యంత తక్కువ రేటుకు సెకీతో ఒప్పందం చేసుకున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. కూటమి సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ₹2.49కు సెకీతో ఒప్పందం చేసుకుంటేనే అప్పట్లో గగ్గోలు పెట్టిన కూటమి నేతలు ఇవాళ యాక్సిస్ అనే కంపెనీతో ₹4.60కు ఎలా ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49కి సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60కి 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ₹4.60కి మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల పేరుతో మరో దోపిడీకి శ్రీకారం చుట్టిందని ధ్వజమెత్తారు సిపిఎం కార్యవర్గ సభ్యులు బాబురావు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చాక ఆ మాట విస్మరించిందని, ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందని ఆయన మండిపడ్డారు. నిజంగా పీక్ టైం ఉండేది 2 గంటలు 3 గంటలే. 2 గంటలు 3 గంటల్లో పీక్ టైం కోసం అనే పేరు చెప్పి రోజంతా సప్లై చేసే దానికి అధిక రేటు ఎందుకు చెల్లించాలి? 25 ఏళ్ళు ఇప్పుడు సోలార్ విద్యుత్ ₹2కి ₹1.30కి దొరుకుతూ ఉంది. ఇప్పుడున్న తరాలకే కాదు భవిష్యత్తు తరాల మీద కూడా భారాలు మోపేటువంటి అడ్డగోలు ఒప్పందాలు చేశారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అడ్డగోలుగా చేసుకుంటే ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వ పెద్దలు నియంత్రణ మండలిని కూడా భయభ్రాంతులకు గురిచేసి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్పొరేషన్తో అత్యంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ₹2.45 యూనిట్కి ఒప్పందం చేసుకుంటే ఏ రకంగా వ్యవహరించారో ఆ రోజు గతంలో అన్నది మనం చూసాం. ఈరోజు మరి ₹4.60కు ఒప్పందం చేసుకున్నారు. దీన్ని ఏమనాలి? ఎంత దోపిడీ జరుగుతోంది ఇక్కడ. దీని గురించి ఎందుకు ఏ మీడియా మాట్లాడట్లేదు? రైతులకు పగటిపూట 9 గంటల పాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు కేంద్ర సంస్థ సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ను కారు చౌకగా యూనిట్ ₹2.49కే కొనుగోలు చేసేలా గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ప్రతిపాదన సెకీ నుంచి వచ్చింది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించింది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ను అభినందించాల్సింది పోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ పత్రికలు దుష్ప్రచారానికి పాల్పడ్డాయి. ఈ కుట్రలన్నింటినీ ఏపీఆర్సీ పటాపంచలు చేసింది.
సెకీతో ఒప్పందం సక్రమమేనని మండలి తేల్చి చెప్పింది.